వారిలాంటి విద్యార్థి వారిలాంటి శిష్యుడు ఉండరు. ఎన్నడూ అహంకారం దగ్గరికి రాకుండా చూసుకుంటారు. కాబట్టే అనితర సాధ్యమైనటువంటి రీతిలో ఆ వినయాన్ని నిలబెట్టుకొని బుద్ధితో చేయవలసినటువంటి కార్యాన్ని నిర్ణయం చేసుకుంటూ ఉంటారు. ఒకానొక సమయంలో సుందరకాండలో ఆయన ఒక మాట అన్నారు. ఆ లంకాపట్టణంలో ఉన్నటువంటి వైభవము, అక్కడ ఉన్నటువంటి చతురంగ బలాలు, అక్కడ ఉన్నటువంటి గూఢచారులు, అక్కడ ఉన్న రాక్షసులు, వాళ్ళ యొక్క బలపరాక్రమాలు చూసి ఇటువంటి లంకాపట్టణంలోకి రామచంద్రమూర్తి మాత్రం ఎలా వస్తారు? ఇమామపి ఈ లంకలోకి వచ్చిన కింకరిష్యతి రాఘవ, వచ్చి రాముడు మాత్రం ఏం చెయ్యగలడు ఇంత బలపరాక్రమాలతో ఉన్న రాక్షసుల మధ్య అంటారు. అని వెంటనే అంటారు, భూతాశ్చాత్తాహ విపద్యంతే దేశకాల విరోధిత అర్థానర్థాంతరే బుద్ధిర్నిశ్చితాపి నశోభతే ఘతయంతి కార్యాణి దూతాహ పండితమానినః అంటారు. కేవలం నేను చాలా చదువుకున్నవాణ్ణి, నాకు చాలా విషయాలు తెలుసనుకున్నటువంటి పండితులు ప్రభువుల యొక్క కార్యాన్ని పాడు చేస్తారు. అందుకే నేను రామచంద్రమూర్తి వచ్చాక ఏం చేస్తారన్న విషయం గురించి ఆలోచించడం కాదు, నా ప్రభువు నాకప్పచెప్పిన కార్యాన్ని నేను పూర్తి చెయ్యాలి తప్ప రాముడు వస్తే ఏం చేయగలడు అన్న విషయం నేను విచారించవలసిన విషయం కాదు అని సూర్యే చాస్తంగతే రాత్రౌ దేహం సంక్షిప్య మారుతి వృషదంశకమాత్ర సన్ బభూవాద్భుత దర్శన. ఆ సూర్యాస్తమయమైన తరువాత పిల్లంతగా తన యొక్క శరీరాన్ని సంక్షేపింపచేసి ఆ చీకటిలో లంకాపట్టణాన్నంతటినీ అన్వేషించడం ప్రారంభం చేశారు. ఆయన ఎప్పుడు బయలుదేరినా తనని పంపించినటువంటి ప్రభువు తనకు అప్పచెప్పినటువంటి కార్యాన్ని అంతగా జ్ఞాపకం పెట్టుకుంటారు. ఒక ప్రభు కార్య నిర్వహణ యందు ఉన్నటువంటి కింకరుడు భృత్యుడు ఎలా ఉండాలి అన్నది మనకి స్వామి హనుమ జీవితం చూస్తే అర్థం అవుతుంది. సాధారణంగా లోకంలో మీరు చూడండి, ఎక్కడైనా ఒక కార్యాలయ వ్యవస్థ ఉంటే ఒక అధికారి ఒక మాట చెప్పాడు అనుకోండి, ఆయనకేం తెలుసండి ఇవాళ స్థానంలో కూర్చున్నానని మిడిసిపడేలా చెప్తున్నాడు, నాకు తెలుసున్నంత ఆయనకి తెలిసేమిటి అంటాడు వెంటనే కింద ఉన్న ఉద్యోగి. కానీ హనుమ అలా కాదు. వారు ఎప్పుడూ కూడా సుగ్రీవుడికి అంత గౌరవం ఇచ్చి సుగ్రీవుడు పంపినటువంటి కార్యాన్ని జ్ఞాపకం చేసుకుంటారు. అందుకే దక్షిణ దిక్కుకు వెళుతున్నటువంటి వానర సమూహానికి అంతటికీ కూడా యథార్థమునకు నాయకుడు యువరాజు అయినటువంటి అంగదుడి చేతికి ఉంగరం ఇవ్వాలి రామచంద్రమూర్తి. అంగదుడితో ప్రత్యేకంగా చెప్పాలి స్వామి, అక్కడ ఉన్నటువంటి హనుమ యొక్క స్వామి స్థానంలో ఉన్నటువంటి సుగ్రీవుడు. కానీ సుగ్రీవుడు అంగదుడికి చెప్పలేదు. దక్షిణ దిక్కుకు వెళ్ళవలసినటువంటి వానరుల యొక్క సమూహానికి నాయకత్వం వహించినటువంటి అంగదునితో చెప్పవలసినటువంటి మాటలన్నీ చెప్పిన తరువాత వానరుల సమూహం దక్షిణ దిక్కుకి వెళ్ళడానికి ప్రయత్నాన్ని ప్రారంభం చేస్తుండగా హనుమని మళ్ళీ వెనక్కి పిలిచారు. పిలిచి హనుమతో ఒక మాట అంటారు, ఓ హనుమ, గతిర్వేగశ్చ తేజశ్చ లాఘవంచ మహాకపేః పితుస్తే సదృశం వీర మారుతశ్చ మహౌజసః అంటారు. ఓ హనుమ, గతిర్వేగశ్చ తేజశ్చ, నీ యందు విశేషమైనటువంటి గతి ఉన్నది. గతి అంటే గమన శక్తి. ఎక్కడికి ఎప్పుడు ఎంత వేగంతో వెళ్ళాలనేటటువంటిది నువ్వే నిర్ణయించుకోగలవు. అయిన దానికి కాని దానికి ఒక వేగంతో వెళ్ళడం, అయిన కార్యాన్ని కాని కార్యాన్ని ఒకలా నిర్వహించడం ఎప్పుడూ చెయ్యకూడదు. చేసేటటువంటి కార్యమునందు కౌశలం ఉండాలి. కౌశలము అన్న మాటకు అర్థం ఏమిటంటే కుశ. దర్భ తెంపడం నేర్పుతారు గురువు మొట్టమొదట శిష్యుడికి. ఎక్కడ పడితే అక్కడ ఏ దర్భ పడితే ఆ దర్భని మొదలంట లాగకూడదు. దర్భని ఎక్కడ వరకు అవసరమో అక్కడ వరకు త్రుంచాలి. అప్పుడు దర్భ మళ్ళీ పెరుగుతుంది. అక్కరలేని దర్భ, చీడ పట్టిన దర్భ, చిరుగులు పడిన దర్భ, చినిగిపోయిన దర్భ త్రుంచి తీసుకురాకూడదు. ఏది ఎక్కడ వరకు ఎంతవరకు స్పృశించి తన అవసరాన్ని తీర్చుకోవడానికి ప్రకృతి చేత ప్రసాదింపబడిన పదార్థమును వినియోగించుకోవాలో గురువు చేత శిక్షణ పొందడమే కౌశలము అంటే. తప్ప అంతకు మించి వాడకూడదు. అలా వాడుకోవడం కానీ ఆ వేగాన్ని అలా నియంత్రించుకోవడం కానీ దేశకాలములను తెలిసి దానికి అనువైన రీతిలో ప్రయాణం చెయ్యడం కానీ ఒక్క స్వామి హనుమకే సాధ్యం. అందుకే గతిర్వేగశ్చ తేజశ్చ లాఘవంచ మహాకపేః, ఒక చోటు నుంచి ఒక చోటికి దూకడం అది అనితర సాధ్యమైన రీతిలో నీకొక్కడికి మాత్రమే సాధ్యం. కాబట్టి పితుస్తే సదృశం వీర,
నీ తండ్రి అయినటువంటి వాయుదేవుడికి ఎంతటి గమన వేగం ఉన్నదో నీకంతటి గమన వేగం ఉన్నది. అటువంటి మహానుభావ ఓ హనుమ, మారుతశ్చ మహౌజసః, ఆ నీ తండ్రి అయినటువంటి మారుతి ఆ వాయుదేవుని యొక్క కీర్తి నిలబడేటటువంటి రీతిలో నువ్వు కార్యాన్ని సాధించవలసి ఉంటుంది. ప్రభువుకి సుగ్రీవుడికి సేవకుడైనటువంటి హనుమ యందు ఎంత నమ్మకం అంటే, ఒక మాట అన్నాడు ఆయన కిష్కింధకాండలో, త్వయ్యేవ హనుమన్నస్తి బలం బుద్ధిర్ విశారదః దేశకాలానువృత్తిశ్చ నయశ్చ నయ పండితః అన్నాడు. త్వయ్యేవ హనుమన్నస్తి బలం బుద్ధిర్ పరక్రమః. ఓ హనుమ, నీయందు మాత్రమే ఉన్నాయి, ఇక ఇతరుల యందు లేదు. ఏవి నీ ఎందున్నవి? బలము, బుద్ధి, పరాక్రమము. దేశకాలానువృత్తిశ్చ నయశ్చ నయ పండితః. దేశము కాలము ఈ రెండిటిని దృష్టిలో పెట్టుకుని ప్రవర్తించవలసి ఉంటుంది. అందుకే ధర్మము కూడా దేని మీద ఆధారపడుతుంది అంటే దేశకాలముల మీద ఆధారపడుతుంది. ఒక దేశమునందు పాటించినటువంటిది వేరొక దేశమునందు పాటించడం సాధ్యం కాదు. ఇక్కడ పరమశివుడికి అభిషేకం చేస్తున్నాను అనుకోండి, శివలింగానికి నేను చొక్కా బనీను విప్పేసి ఉత్తరీయాన్ని వేసుకుని అభిషేకం చేస్తాను. అదే విపరీతమైనటువంటి వాతావరణంలో ఏదో ఇలా పడుతున్నటువంటి నీళ్లు కూడా గడ్డ కట్టేటంతగా ఉష్ణోగ్రత తగ్గిపోయి అంతటి శీతలమైన ప్రదేశమైన కేదార్నాథ్లో నేను చొక్కా బనీను ఉత్తరీయం విప్పి అభిషేకం చేయడం కుదరదు. ముందు శరీరాన్ని రక్షించుకోవడం ప్రధాన ధర్మం కనుక స్వెట్టర్ వేసుకుని అభిషేకం చేసినా కూడా దోషం రాదు. అప్పుడు దేశమును బట్టి ధర్మం మారిందా మారలేదా? ధర్మము కాలమునందు మారుతుంది. ఏకాదశి నాడు ఉపవాసం ధర్మం, ద్వాదశి నాడు సూర్యోదయం అవగానే ఉపవాసాన్ని విరమణ చేసేయడం ధర్మం. కాలమునందు ధర్మం మారుతుంది, దేశమునందు ధర్మం మారుతుంది. ఏ దేశమునందు ఏ కాలమునందు ఏ ధర్మాన్ని ఎంతవరకు ఎలా ఒడిసి పట్టుకుని ధర్మం భ్రష్టుడు కాకుండా ఆచరించాలో ఆచరించి ధర్మమును తప్పకుండా నిలబడి కార్యమును సాధన చెయ్యగలగాలో శాస్త్రమును సంపూర్ణముగా ఎరిగినటువంటి మహాపురుషుడము నువ్వు ఒక్కడవే. కాబట్టి త్వయ్యేవ హనుమన్నస్తి బలం బుద్ధి పరక్రమః దేశకాలానువృత్తిశ్చ నయశ్చ నయ పండితః. నీ వంటి వాడు వేరొకడు లేడు. కాబట్టి ఓ హనుమ, నువ్వు మాత్రమే ఈ కార్యమును సాధించగలవని నాకు నమ్మకం ఉంది. నీ బుద్ధి మీద నాకు అంత నమ్మకం. అందుకే బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వనరయూధముఖ్యం శ్రీరామదూతం శిరసానమామి అంటాం. అటువంటి మహానుభావుడని సుగ్రీవుడు కీర్తించిన తరువాత ప్రభు అయినటువంటి సుగ్రీవుడు తన వద్ద ఉన్న సేవకులలో ఏ సేవకుడైనటువంటి హనుమ పట్ల విశేషమైనటువంటి అనురక్తిని విశ్వాసాన్ని ప్రభువైన సుగ్రీవుడు పొంది ఉన్నాడో గమనించినటువంటి రామచంద్రమూర్తి అప్పుడు తన చేతి ఉంగరాన్ని తీసి స్వామి హనుమకిచ్చారు. అందుకే అంగదుడికి ఇవ్వలేదు. ప్రభు విశ్వాసాన్ని చూరగొన్నవారు హనుమ. ఒక వ్యక్తికి జీవితంలో ప్రభువు యొక్క విశ్వాసాన్ని పొందడం కన్నా గొప్ప విషయం ఇంకొకటి ఉండదు. ఒక వ్యక్తి జీవితంలో ఆయన శీలాన్ని నిర్వచనం చేసేటప్పుడు అనేక కోణాల్ని పరిశీలనం చేస్తారు. అందులో ప్రభుభక్తిని కలిగి ఉండడం అనేటటువంటిది ఒక విశేషమైనటువంటి కోణం. అందులో సుగ్రీవుడికి స్వామి హనుమ పట్ల అంతటి నమ్మకం. అందుకే దదౌ తస్య తతప్రీతః స్వమానాం కోపశోభితం అంగుళీయమభిజ్ఞానం రాజపుత్రాః పరంతపః అన్నారు మహర్షి. వెంటనే రామచంద్ర ప్రభువు ఆ హనుమని దగ్గరికి పిలిచి తన చేతికి ఉన్నటువంటి ఉంగరాన్ని అంగుళీయకాన్ని తీసి, ఓ హనుమ, నేను ఇది సీతమ్మ తల్లి దుఃఖం పోవడానికి అభిజ్ఞానంగా నా గుర్తుగా నీకు ఇస్తున్నాను అని ఇచ్చారు. అంత పరమ పూజనీయమైనటువంటి వస్తువు తన స్వామి అయినటువంటి రామచంద్ర ప్రభువు యొక్క చేతి ఉంగరం కనుక దానిని తల మీద ధరించి వెళ్ళారు స్వామి హనుమ. వాల్మీకి మహర్షి ఆ విషయాన్ని కిష్కింధకాండలో చెప్పారు. కాబట్టి తన ప్రభువు అయినటువంటి సుగ్రీవుడు తనకి ఏ కార్యాన్ని ఎంత విశ్వాసంతో అప్పచెప్పాడో ఆ కార్యక్రమాన్ని క్షణం స్మరించి ప్రభు కార్యము భగ్నం కాకుండా ప్రవర్తిస్తారు తప్ప నా యందు బలపరాక్రమములు ఉన్నాయి కాబట్టి నా కీర్తి ప్రతిష్టలు నిలబడడానికి యథేచ్ఛ అయినటువంటి రీతిలో నేను ప్రవర్తిస్తానని ప్రవర్తించేటటువంటి లక్షణం ఆయన యందు ఉండదు. అందుకే
ఎక్కడెక్కడ హనుమని స్మరిస్తారో, ఎక్కడెక్కడ హనుమని పూజిస్తారో, ఎక్కడెక్కడ హనుమకి నమస్కరిస్తారో అక్కడక్కడ కార్యములన్నీ కూడా విజయవంతములవుతాయి. మహాభారతంలో అర్జునుడంతటి వాడు తన రథ పతాకం మీదకి స్వామి హనుమని ఆవాహన చేసి నిలబెట్టుకున్నాడు. హనుమ యొక్క జీవితంలో విశేషమేమి అంటే హనుమ ఎక్కడ ఉన్నారో అక్కడ ప్రాణములు నిలబడతాయి. లోకంలో దుఃఖము అన్న మాటకు పరాకాష్ఠ ఒకటి ఉంటుంది, చిట్ట చివరి హద్దు. ఏది ఆ హద్దు అంటే ప్రాణములు విడిచిపెట్టేయాలనేటంతటి భయంకరమైన శోకమును పొందడమే కష్టాలకన్నిటికీ కూడా చివరి ఒడ్డు. ఈ శరీరంతో నేను నిలబడతాను అని అన్నాడనుకోండి, ఇంకా బ్రతుకు మీద ఆశ ఉంది, అసలు నేను బ్రతకను అన్నాడనుకోండి, ఇక తాను ఆ కష్టములను ఓర్చడానికి ఈ శరీరాన్ని పణంగా పెట్టడానికి ఇష్టపడక ఆత్మహత్య మహాపాపమని తెలిసి కూడా శరీరాన్ని పడగొట్టడానికి నిర్ణయించుకున్నాడు. అంటే ఎంత పరివేదన పొంది ఎంత అసంతృప్తికో గురి అయిపోతే చిట్ట చివర అటువంటి నిర్ణయానికి వస్తాడు. స్వామి హనుమ ఎప్పుడెప్పుడు ఎక్కడెక్కడ స్తోత్రము చెయ్యబడతారో, ఎక్కడెక్కడ స్వామి హనుమ వస్తారో అక్కడక్కడ చచ్చిపోయే వాళ్ళు కూడా బతుకుతారు. అందుకే మీరు శ్రీరామాయణాన్ని పరిశీలనం చెయ్యండి. మొట్టమొదట ఎక్కడ కనపడతారు హనుమ అంటే సుగ్రీవుడు విశేషమైనటువంటి భయాన్ని పొందిన సందర్భంలో హనుమ కనపడతారు. అంతకుముందు భయవిహ్వలుడైనటువంటి సుగ్రీవుడు పరిగెడుతున్నప్పుడు తాను కూడా పరిగెట్టిన ఘట్టం వెనక్కి చెప్తారు. ఆ సుగ్రీవుడు రామలక్ష్మణులు ఇద్దరూ కూడా నరులు, వాళ్ళిద్దరూ వస్తుంటే చూసి వాలి నన్ను సంహరించడానికి ఎవరినో పంపించాడని భయపడి పారిపోతున్నాడు. లోకంలో మరణము అనేటటువంటి మాటకు అర్థం కేవలం శరీరాన్ని విడిచిపెట్టడం కాదు, ఎప్పుడెప్పుడు భయానికి లోనైపోతామో అప్పుడప్పుడు చచ్చిపోయినట్టే. అందుకే లలితా సహస్రంలో ఆ వాగ్దేవతలందరూ కూడా అమ్మవారిని స్తోత్రం చేస్తూ ఒక మాట అన్నారు, మృత్యుదారు కుఠారిక అని పిలిచారు. అనేకమైన మృత్యువులు ఉంటాయి. అయ్యా ఇవాళ 7 గంటల కరెంట్ ఉండదండి అన్నారు అనుకోండి, అమ్మ బాబోయ్ చచ్చిపోయానండి అంటాడు. అంటే 7 గంటల కరెంట్ లేకపోతే వాడు చచ్చిపోయాడు. అయ్యా ఇవాళ నీళ్లు రావుట, చచ్చిపోయానండి అంటాడు. ఏదైనా ఒక చిన్నది తన సంకల్పానికి వ్యతిరేకంగా వచ్చిందన్నప్పుడల్లా చచ్చిపోయానంటూ ఉంటాడు. అంటే చచ్చిపోవడం అన్న మాట ఎక్కడ ఉంటుందంటే పిరికితనంలో ఉంటుంది. పిరికివాడు అనేక మాటలు చచ్చిపోతాడు, ధైర్యశాలి ఒక్కసారి చచ్చిపోతాడు. అందుకే రవీంద్రనాథ్ ఠాగూర్ గీతాంజలి చేస్తూ భగవంతుణ్ణి దేశం కోసం చేసిన మొదటి ప్రార్థన ఏది అంటే, ఎక్కడ భయం లేని స్థితిలో నా దేశ పౌరులు తలెత్తుకుని తిరుగుతారో, ఎక్కడ నా దేశం చిన్నాభిన్నమై ముక్కలు కాకుండా ఏకజాతిగా నిలబడుతుందో అటువంటి స్థితికి నా జాతి ప్రవేశించుగాక, అటువంటి బుద్ధి ప్రచోదనాన్ని ఈశ్వరుడు చేయుగాక అని నమస్కరిస్తాడు. పిరికితనమే మరణ సదృశమైనటువంటి విషయము. పిరికితనాన్ని మించినటువంటి మృత్యువు వేరొకటి లేదు. అందుకే సుగ్రీవుడు ఆ రామలక్ష్మణులు ఇద్దరినీ చూసి వాలి ఎవరినో మారువేషాలలో పంపించాడని భయపడి పారిపోతుంటే నిర్భయంగా స్వామి వెళ్ళి చెయ్యి పట్టుకుని సుగ్రీవుణ్ణి నిలబెడతారు. ప్రభువుతో మాట్లాడేటప్పుడు ప్రభువు ధర్మపథాన్ని విడిచిపెట్టి పతనావస్థని పొందుతుంటే అటువంటి ప్రభువులన దేశంలో ఉన్న వాళ్ళందరికీ కూడా అరిష్టం వస్తుంది. ధర్మాన్ని విడిచిపెట్టి పరిగెత్తి పారిపోయేటటువంటి లక్షణం ఉన్నటువంటి ప్రభువు చేత పరిపాలింపబడినటువంటి పాలితులు సంతోషాన్ని పొందలేరు. రామాయణ అరణ్యకాండలోనే మారీచుడు రావణాసురుడితో మాట్లాడుతూ అంటాడు, స్వామినా ప్రతికూలేన ప్రజాతీక్షిణేన రావణ రక్షమాన నవర్ధంతే మేషా గోమాయునాయధ అంటాడు. తండ్రి బిడ్డల వెనక నడిచి వెడితే బిడ్డడు తప్పు చేస్తే ఒక్క దెబ్బ కొడతాడు. కానీ తండ్రి కొట్టినటువంటి దెబ్బ పిల్లవాడిని శిక్ష వేసి బాధ పెట్టడానికి కాదు, పిల్లవాడి తప్పు దిద్ది ధర్మపదంలో నిలబెట్టడానికి పనికొస్తుంది. అందుకే తండ్రి బిడ్డల వెనక నడిచినట్టుగా నడిచి ప్రజల్ని శాసించి ఉద్ధరణ చేసిన వాడెవరో వాడు ప్రభు. అంతేకాని గొర్రెల మంద వెనకాతల కాపలాగా ఒక నక్క బయలుదేరిందనుకోండి, బయట జంతువులు వచ్చి గొర్రెల్ని తినక్కర్లేదు, నక్కే తినేస్తుంటుంది రోజు ఒక జంతువుని. ఓరి రావణ, నువ్వు లంకాపట్టణానికి ఆధిపత్యం వహించి పరిపాలన చెయ్యడం చేత కేవలం నువ్వు కాదు, కళత్రాణి చ సౌమ్యాని మిత్రవర్గం స్థైవచ యదీచ్ఛసి చిరంభోక్తం మాతృధారామ విప్రియం అంటాడు. నీ వలన పుత్రమిత్ర కళత్రాదులతో లంకాపట్టణం నశించిపోతుందిరా అంటాడు. పిరికితనానికి లోనైనటువంటి ప్రభువుకి ధైర్యంగా నిలబడి అవసరమైతే
గట్టిగా నిలదీసైనా సరే మాట్లాడవలసినటువంటి లక్షణము ఇద్దరు వ్యక్తుల యందు ఎప్పుడూ నిలబడాలి. వాళ్ళిద్దరూ కూడా భయపడిపోయారనుకోండి, లోకాన్ని ఉద్ధరించగలిగిన వాళ్ళు ఉండరు. ఒకటి, అలా ధైర్యంగా మాట్లాడవలసిన లక్షణం గురువుకు ఉండాలి. ఎవడేమనుకుంటాడో అన్న భయం గురువుకు ఉండకూడదు. రెండవది, మంత్రికి ఉండాలి. ప్రభువు ఎప్పుడైనా దోషం చేస్తుంటే, పిరికితనానికి వశుడైతే మంత్రి దిద్దాలి. అందుకే ఒకానొక నాడు లోకము దోషం చేస్తుంటే భజ గోవిందం గోవిందం భజ మూఢమతే సంప్రాప్తే సన్నిహితే కాలే నహి నహి రక్షతి డుక్రుంకరణే అని మూఢమతే అని పిలిచైనా సరే లోకానికి గోవిందనామాన్ని ప్రచారం చేసి, ఒరే మృత్యు వచ్చేస్తోందరా, ఈ శరీరాన్ని సక్రమంగా వాడుకుని మళ్లీ పుట్టవలసినటువంటి అవసరం లేని రీతిలో పునరపి జననం పునరపి మరణం పునరపి జనని జఠరే చయనం జిహసంసారే బహురుస్తారే కృపయాపారే పాహిమురారే అనేటటువంటి రీతిలో శరీరాన్ని ధార్మికమైనటువంటి భక్తితో కూడిన కర్మలయందు అనుష్ఠానానికి వినియోగించి ఈశ్వరుని యొక్క అనుగ్రహం చేత మళ్లీ పుట్టవలసినటువంటి అవసరం లేని స్థితిని కానీ అథవా ఉత్తర జన్మలలో మరింత అనుష్ఠాన బలాన్ని పొందగలిగినటువంటి కుటుంబంలో పుట్టగలిగినటువంటి అదృష్టాన్ని కానీ పొందకుండా కేవలం ధనార్జన ఎందుకురా పాడు చేసుకుంటామని మూఢమతే అని పిలిచి లోకాన్ని దిద్దిన ఘనత శంకర భగవత్పాదుల. గురువుగా ధైర్యం ఉండాలి, మంత్రిగా ధైర్యం ఉండాలి. మహామంత్రి తిమ్మరసు కృష్ణదేవరాయలకి పట్టాభిషేకం చేస్తే పక్కకి పిలిచి ఈడ్చి కొట్టాడు లెంపకాయ. కొడితే చెయ్యి చంప మీద పెట్టుకుని కన్నీటి ధారలు కారుస్తూ నిలబడ్డాడు రాయల వారు. అప్పాజీ ఎందుకు కొట్టారని అడగలేదు. అప్పాజీ మీరు కొట్టారంటే ఏదో ఉంది, నాకేదో చెప్పాలనుకుంటున్నారన్నాడు. ఒక్క దెబ్బ నిష్కారణంగా కొడితేనే నీ కన్నుల వెంట నీరుచ్చింది. నువ్వు ఇప్పుడు చక్రవర్తివి కాబోతున్నావు, పట్టాభిషేకం చేస్తున్నారు. సాహితీ సవరాంగణ సర్వభౌమ లలిత కళాప్రియ కవిపండిత పోషక విద్వత్కవి అని నిన్ను స్తోత్రం చేస్తారు. స్తోత్రాలకి విబ్బిపోయి రాచపదవిలో కూర్చుని వెయ్యకూడనంత శిక్ష నిరపరాధికి వేస్తే వాడెంత బాధపడతాడో, ఒక నిరపరాధి శిక్షింపబడిన కారణం చేత వాడు పొందిన పరివేదన కారణంగా నీ సింహాసనము భ్రష్టమైపోతుంది. కనుక శిక్ష వేసే ముందు నువ్వు చక్రవర్తిగా కూర్చున్నంత కాలం గుర్తు పెట్టుకోవాలని నిన్నొక దెబ్బ కొట్టాను రాయా, నువ్వు జ్ఞాపకం ఉంచుకో అన్నాడు. అది చెప్పిన వాడు మంత్రి. హనుమ పరమధైర్యంతో పారిపోతున్న సుగ్రీవుణ్ణి నిలబెట్టి ఒక మాట అంటారు. అహోశాఖాం మృగత్వంతే వ్యక్తమేవ ప్లవంగమా లఘుచిత్తమాత్మానం నస్థాపయసి యోమతౌ అంటారు. అహోశాఖా మృగత్వంతే, నీ వానర బుద్ధి పోగొట్టుకున్నావు కావు. ఎవడు కనపడినా ఇక నిన్ను చంపడానికి వచ్చిన వాడే. ఇలా భయపడి చెట్లు పుట్టలు పట్టుకుని కొండలు పట్టుకుని పారిపోయేటటువంటి లక్షణం ఉన్న వాడివి రాజ్యాన్ని స్థాపిస్తావు, వానరుని నేను పరిపాలిస్తావు, నువ్వెలా ప్రభువు అవుతావు? పిరికితనాన్ని విడిచిపెట్టు, నిలబడు, ధైర్యంగా నిలబడి మాట్లాడు. ఆ వచ్చిన వాళ్ళు నన్ను చంపేస్తారని భయం వేస్తోందన్నాడు. భయాన్ని విడిచిపెట్టు, నేను పెడతాను, వెళ్ళి వాళ్ళెవరో కనుక్కొస్తాను. అయినా పూర్తిగా భయం పోలేదు. వాళ్ళెవరో కాపట్యంతో మాట్లాడతారేమో, వాళ్ళ మనసులో మాట మాట్లాడాలంటే లోకానికంతటికి నిర్భయత్వాన్ని ఇవ్వగలిగిన వాడు సన్యాసి ఒక్కడే. ఎందుకని? సన్యాసి సన్యాసాశ్రమ స్వీకారం చేస్తూ అహింసావ్రతానికి ప్రతిజ్ఞ చేస్తాడు, నా వలన ఏ భూతమునకు కూడా భయము కలుగకుండుగాక అని. కాబట్టి సన్యాసి రూపంలో వెళ్ళి వాళ్ళు నిజం చెప్తాడన్నాడు. సన్యాసి రూపంలో బయలుదేరి వెళ్ళారు. కానీ రామలక్ష్మణులిద్దరినీ చూడగానే అసలు వాళ్ళ దగ్గర తాను సన్యాసిగా ప్రవర్తించి నిజాన్ని రాబట్టవలసిన అవసరం లేదని, వాళ్ళిద్దరూ తేజోమూర్తులని, తన ఆరాధ్య దైవమని, వాళ్ళు మహాపురుషులని కేవలం దూరం నుంచి చూసినంత మాత్రం చేత గుర్తించారు. గుర్తించి నిజంగా కిష్కింధకాండలో స్వామి హనుమ ఆ రామలక్ష్మణుల్ని చూసినప్పుడు రామచంద్రమూర్తిని ఆపాదమస్తకం ఒక్కసారి కింద నుంచి పైకి, పైనుంచి కిందకి చూసినప్పుడు ఆయన పొందినటువంటి ఆనందం కట్టలు తెంచుకుని ఆయన నోటి వెంట స్తుతి శ్లోక రూపంలో బయటికి వచ్చేసింది. మనకి అందుకే దండక సాహిత్యం అని ఒక సాహిత్యం. తను జీవితంలో ఎన్నడూ అనుకోనటువంటి సంఘటన సంభవించి తన ఆరాధ్య దైవమే తన కన్నుల ఎదుట సాకార రూపంలో కనపడ్డాడు అనుకోండి. అనుష్ఠించినటువంటి వ్యక్తి, ఆ తపించిన వ్యక్తి, భక్తితో స్తోత్రం చేసిన వ్యక్తి ఎదురుగుండా కన్నులకు కనపడిన ఆ పరమాత్మ స్వరూపాన్ని చూసి పరవశించిపోయి ఆ పరవశం పైకి ఒక పెద్ద నీటి గుబ్బ ఆ పైకి చిమ్మినట్టు చిమ్మేస్తే వాగ్ధార కింద వచ్చినదే దండకం. అందుకే నన్నయ్య గారు మహాభారతం చేస్తూ కిరాతార్జునీయ ఘట్టంలో
అర్జునుడు పరమశివుడి గురించి అంత తపస్సు చేస్తే ఆఖరికి ఏదో ఒక కిరాత రూపంలో వచ్చి కోదండంబల నిట్టులండల జటా కోటీరముల్ కుక్షివక్షోదేశంబలనంత భాగముల చక్రోధంబనం వేయుచన్ రోదోంతంబల నట్టహాసముల నర్పుల్ పిక్కటిల్లంగ వాహాదర్పంబల మల్ల సంకరము శైలంజొచ్చి రుద్రార్జనులని ఆ కోదండం పట్టుకుని ఆ పైకి లేచి అర్జునుడు ఒక్క ప్రహారం చేస్తే కోదండం కూడా ఆఖరికి చేతిలో ఉన్న ఆ గాంధీవం కూడా పరమశివుని యొక్క శరీరంలోకి వెళ్ళిపోతే ఇద్దరూ కలిసి ఒకళ్ళ శరీరానికి ఒకళ్ళు రాపాడిస్తూ మల్లయుద్ధం చేస్తే పరమశివుడితో మల్లయుద్ధం చెయ్యలేక కింద పడిపోయినటువంటి అర్జునుడు కన్నులెత్తి పైకి చూసేటప్పటికి ఎదురుకుండా రాశీభూతమై కనపడినటువంటి సాకార రూపమైన ఆ పరమేశ్వరుణ్ణి చూసి పరవశించిపోయి ఆనందాన్ని పొందితే ఆ ఆనందంలోంచి ఆయన నోటి వెంట వచ్చినది గండక స్వరూపంగా నన్నయ్య గారు ఇచ్చారు. శ్రీకంఠలోకేశ లోకోద్భవస్థాన సంహారహారీ మురారి ప్రియా చంద్రధారీ మహేంద్రాది బృందారకానంద సందోహ సంధాయి పుణ్యస్వరూపా విరూపాక్షా దక్షాద్వరధ్వంసకాదేవ నీదైన తత్వంబు భావించి బుద్ధి ప్రధానంబు కర్మంబు విజ్ఞానమధ్యాత్మయోగంబు సర్వక్రియాకారణం బంచు నానా ప్రకారంబులం బుద్ధిమంతుల్ విచారించుతో నిన్ను భావింతురీశాన సర్వేశ్వర సర్వసర్వజ్ఞ సర్వాత్మక నిర్వికార ప్రభావ భవానీపతి లోకత్రైవర్తనంబుల్ మహావాయుఘాతాగ్ని సోమర్కతోయంబులంజీసి సంసార చక్రిక్రియాయంత్ర బాహుండ వైతాది దేవాది దేవా మహాదేవ అత్యంత యోగస్థితి నిర్మల జ్ఞాన దీప ప్రభజ్వాల విధ్వస్త నిస్సార సంసారమాయంధకారుల్జిత క్రోధ రాగాది దోషుల్యతీంద్రుల్యతత్ముల్ భవత్పాద పంకేరుహత్యాన డిండీర ధారానుభూతించదా తృప్తులైరవ్యయా భవ్యసేవ్యా భవా భర్గభట్టారకా భర్గవాగత్స ఉత్సాది నానాముని స్తోత్ర దత్తావధానావలటి క్షణోగ్రగ్ని భస్మీకృతానంగ భస్మానులిప్తంగ గంగాధరాని ప్రసాదంబులం సర్వగీర్వాణ గంధర్బులం సిద్ధ సాధ్యోరగేంద్ర మహేంద్రాదులను శాశ్వతైశ్వర్య సంప్రాప్తులైరీశ్వర విశ్వకర్త సురాభ్యర్చిత నాకు అభ్యర్థితంబుల్ ప్రసాదింపు కారుణ్యమూర్తి త్రిలోకైకనాథ మహాదేవదేవ నమస్తే నమస్తే నమః అంటాడు. లోపల నుంచి ఆనందం పరవశమై పైకొస్తే వాగ్రూపాన్ని పొందింది. తన ఆరాధ్య దైవం ఆ రామచంద్ర ప్రభువు మొట్టమొదటిసారి కన్నుల ముందు కనపడినప్పుడు ఎంత అద్భుతమైన స్తోత్రం వచ్చేసిందో స్వామి హనుమ నోటి వెంట శ్లోక రూపంలో మహానుభావుడు వాల్మీకి మహర్షికి వరం ఆచమనం చేసి కూర్చుంటే చాలు అవతల వారి హృదయాన్ని కూడా పరిశీలనం చెయ్యగలిగినటువంటి అదృష్టాన్ని బ్రహ్మగారు వరంగా ఇచ్చారు కనుక హనుమ మనసులో పొందినటువంటి ఆ ఆనందాన్ని శ్లోక రూపంలో మనకి ఆవిష్కరించారు. శ్రీమంతౌ రూపసంపన్నౌ వృషభశ్రేష్ఠ విక్రమౌ హస్తి హస్తోపమ భుజౌ ద్యుతిమంతౌ నరర్షభౌ పద్మపత్రిక్షణౌ వీరౌ అని జటామండలధారిణౌ అన్యోన్య సదృశౌ వీరౌ దేవలోకాదివాగతౌ. ఓ ఆ రామలక్ష్మణుల్ని చూసి ఏమిటి మీ ఆశ్చర్యకరమైన రూపాలు, మీ చేతుల్లో పట్టుకున్న ఆ కోదండాలు ఏమిటి, ఆ భుజాలు ఏమిటి, అవి చూస్తే పరిఘల్లా ఉన్నాయి, అవి సర్వభూషణముల చేత అలంకరింపబడవలసినటువంటి ఆ బాహువులు పరిఘలలా ఉన్నాయి. అయినా కూడా వాటిని అలంకారం చెయ్యకుండా ఎందుకు విడిచిపెట్టారు? ఆ జటామండలాలు ఏమిటి, ఆ ద్యుతి ఏమిటి, ఆ కాంతి ఏమిటి, ఆ రోమకూపాల్లోంచి వస్తున్నటువంటి ఆ తేజస్సు ఏమిటి, ఆ కళ్ళు ఏమిటి, పద్మపత్రాల్లో ఉన్నాయి, అదేమిటి, ఆ చూపు ఏమిటి, ఆ ఆకర్షణ ఏమిటి, అసలు ఆ చూపులకి లోకమంతా వశపడిపోతుందే. సమస్త జీవకోటి రామ కమలపత్రక్ష సర్వసప్త మనోహర రూపదక్షిణ్య సంపన్న ప్రసూత జనకాత్మజే అంటారు సుందరకాండలో. అసలు ఆ చూపులేమిటి, ఆ అందమేమిటి, ఆ ముఖాలేమిటి? మీరు ఏమైనా దేవలోకం నుంచి వచ్చారా? ఇక్కడెందుకు తిరుగుతున్నారు పంపా తీరంలో? మీరు చూస్తే ఈ సమస్త భూమండలాన్ని శాసించవలసిన వాళ్ళల్లా ఉన్నారు. ఇప్పుడు చూస్తే జటావల్కములను కట్టుకుని ఇలా తిరుగుతున్నారేంటి? అన్నీ ప్రశ్నలే. రామలక్ష్మణుల యందు ఉన్నటువంటి ఆ తేజస్సుని గుర్తించి స్తోత్రం చేసి నిలబడిపోతే ఎంత గొప్పగా మాట్లాడాడో. ఇట్లా మాట్లాడగలిగినటువంటి వాగ్వైభవం ఉన్నవాడు ఎవరైనా ఉంటే కత్తి ఎత్తినవాడు కూడా కత్తి దింపేయవలసిందే కదా. అంత శక్తివంతమైనటువంటి మాట తీరున్నవాడు. జిహ్వాగ్రే వర్తతే లక్ష్మి జిహ్వాగ్రే మిత్రబాంధవా జిహ్వాగ్రే బంధనం ప్రాప్తి జిహ్వాగ్రే మరణం ధ్రువం. నోటి మాట సక్రమంగా ఉంటే లోకమంతా బంధువులే.
నోటి మాట సక్రమంగా ఉంటే సభాపూజ్యతే, నోటి మాట సక్రమంగా ఉంటే సమస్తమైన ఐశ్వర్యము వనగూడుతుంది. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.